ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా పైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటేనే నువ్వు బాబా భక్తుడిగా మనుగడ సాధిస్తావు. బాబా పైన 50-50 ఉందనుకోండి విశ్వాసం, నీవు బాబా భక్తి మార్గంలో ఏ పరిణితిని నువ్వు సాధించలేవు, దేనిని కూడా పొందలేవు, తృప్తిగా కూడా ఉండలేవు. ఇది సత్యం. బాబా పైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటేనే నీ జీవితం సురక్షితంగా ముందుకు సాగుతుంది. వైద్యుడిచ్చేటువంటి మందు బిళ్ళల కంటే కూడా రోగికి వైద్యుడి పైన నమ్మకం ఉందనుకోండి, తొందరగా కోరుకుంటాడు. అంటే మనోధైర్యము, మనోసంకల్పం అనేటువంటివి చాలా బలమైనటువంటివి. బాబా మనతో ఉన్నారనేటువంటి ఆ స్పృహ ఎప్పుడూ కలిగి ఉంటే, నీలో పెరిగినటువంటి మనోధైర్యాన్ని ఎవ్వరూ కూడా దాన్ని చెరపలేరు. మనోధైర్యంతో ముందుకు సాగుతుంటే నిన్ను ఆపేటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. అందుకనే బాబా యొక్క నామము, వారి చరిత్ర శ్రవణము అత్యంత శక్తివంతమైన అన్నమాట. వీటిని గట్క పట్టుకుంటే బాబా శక్తి ప్రధాయినుడు, మనకు జీవితాలకు కావలసినటువంటి శక్తిని ఇస్తారు. మరి ఆ శక్తిని మనం అనుభవించాలంటే బాబా పైన 100% మనకు విశ్వాసం ఉండాలి. చాలామంది ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఆ పోలిక ఎందులో ఉంటుందంటే, లౌకికపరమైనటువంటి స్థాయి, సంపద, తాహత, వీటన్నింటిలో మనము ఇతరులతో మనం పోల్చుకుంటూ ఉంటాం. నిజంగా ఇది మన ఆత్మస్థైర్యాన్ని చాలా కృంగదీస్తూ ఉంటుంది. మనం ఇంకా ఇక్కడే ఉండిపోయాం, వాళ్ళు ఎక్కడో ఉన్నారనేటువంటిది. కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి మనం కూడా కొద్ది మందితో మనం పోల్చుకోవచ్చు. అది ఏ విషయంలో అంటే, బాబా సహచర్యం వల్ల నీ జీవితం ఎంత సురక్షితంగా ఉంది, నువ్వు ఏమి సాధించావు, ఇతరులు పొందలేనటువంటి దాన్ని నువ్వు ఏమి పొందావు అనేటువంటి విషయంలో ఖచ్చితంగా సద్గురు సహచర్యం లేనటువంటి వారితో మనం పోల్చుకోవాలి. ఇది 100% నీ యొక్క విశ్వాసాన్ని, బాబా మార్గంలో నువ్వు ఉన్నటువంటి స్థితిని నీకు తెలియజేస్తుంది. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, బాబా నన్ను కారు ప్రమాదం నుంచి తప్పించారు. ఒక భక్తురాలికి జరిగినటువంటి అనుభవం, వారు కర్ణాటకలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ఘాట్ రోడ్లో కారు 4 పల్టీలు కొడితే కనీసం వారి చేతులకు కాళ్ళకు గాయాలు లేవు. కాకపోతే బాగా ఒత్తి నొప్పులు వచ్చాయి తప్ప ఒక్క గాయం కానీ ఒక ఫ్రాక్చర్ కానీ లేదు. అదే వారి స్నేహితులకు ఆ తర్వాత నెల రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. రోడ్డు మీద ఉన్నటువంటి చెట్టును ఢీకొన్నటువంటి వాళ్లకు కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అవుతాయి. అప్పుడు తనకు అర్థమవుతుంది, బాబా సహచర్యం వల్ల నేను ఎంత సురక్షితంగా ఉన్నాను. బాబా ఆ ప్రమాదం నుంచి మమ్మల్ని పువ్వుల్లాగా బయటేశారు. కానీ బాబా సహచర్యం లేనటువంటి నా తోటి వారికి ఎంత ప్రమాదం జరిగింది. బాబా పైన విశ్వాసం కలిగి ఉండి, బాబా సహచర్యం కలిగి ఉంటే మనకు జరిగేటువంటి మేలు, ప్రయోజనం ఏమిటనేటువంటిది ఖచ్చితంగా ఇతరులతో మనం పోల్చుకొని తప్పకుండా చూసుకోవాలి. లౌకికంగా పోల్చుకోవడం కాదు ఇతరులతోటి. నా సద్గురు సహచర్యం వల్ల నేను ఎంత సుఖంగా, ప్రమాదాలను ఎంత ఈజీగా నేను దాటగలిగాను అనేటువంటి దాన్ని ఎప్పుడూ మనం గుర్తెరిగి ఉండాలి. చాలామందికి ఈ విషయం కూడా అర్థం కాదు తెలుసా. ఒక ఆవిడ నెల రోజుల క్రితము వరాల సాయి మందిరానికి వచ్చి వాళ్ళ కొడుకు గురించి విపరీతంగా బాధపడుతూ ఉంది. ఆ బాధ ఏమిటంటే, ఆ అబ్బాయి చదువుకోవడానికి ముంబై వెళ్ళాడు. ముంబైలో ఒక హాస్టల్ రూమ్లో ఇతరుల స్నేహితులతో పాటు కలిసి ఉంటున్నాడు. పోలీసు వాళ్ళకు ఒక సమాచారం అందింది, ఆ హాస్టల్లో ప్రతిరోజు కూడా డ్రగ్స్ సేవించబడుతున్నాయి. కాబట్టి ఆ డ్రగ్స్ సేవించుతున్నటువంటి వారిని, అదేవిధంగా సప్లై చేస్తున్నటువంటి పట్టుకోవాలని చెప్పి ఒకరోజు ఆ హాస్టల్ పైన దాడి చేస్తే ఈ కుర్రవాడు ఉంటున్నటువంటి రూమ్లోనే డ్రగ్స్ అవన్నీ దొరికితే పోలీసు వాళ్ళు అందరినీ తీసుకెళ్తారు, టెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఈ అబ్బాయికి నెగిటివ్ వస్తుంది. దాంతో ఈ అబ్బాయిని వదిలేసి మిగతా వాళ్ళందరిపైన కేసులు పెట్టి, ముంబైలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, వాళ్లకు బెయిల్ రాకుండా పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం పాటు వాళ్ళని జైల్లో వేశారు. ఆ సమయంలోనే ప్రాథమిక విచారణ చేస్తున్నటువంటి సమయంలో ఈ పిల్లవాడు కూడా ఆ రూమ్లో ఉన్నాడు కాబట్టి ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ పిల్లవాడిని 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తారు.
ఈ విషయం తెలిసినటువంటి తల్లి రోదిస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడిని కూడా తీసుకొచ్చింది. నేను చెప్పాను, అమ్మ బాబా మీ బాబుని ఎంత రక్షించాడనేటువంటి విషయం నీకు అర్థం కావట్లేదు. వాళ్ళ జీవితాలు జైల్లో మగ్గుతున్నాయి, వాళ్ళు శిక్షను అనుభవిస్తున్నారు. కాకపోతే అంత కఠినమైనటువంటి శిక్ష కాకుండా వారితో కలిసి ఉన్నందుకు, స్నేహం చేసినందుకు ఒక చిన్న శిక్షతో మీ బాబును కేవలం కళాశాల నుండి మాత్రమే సస్పెండ్ చేశారు. అమ్మ ఒక్కసారి ఆ బిడ్డల తల్లిదండ్రుల బాధతో నీ బాధను పోల్చుకో. జీవితాలే నాశనం అయిపోయాయి అక్కడ, కానీ నీ బిడ్డకు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ కొత్త జీవితం రాబోతుంది. దాన్ని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేవమ్మా అని చెప్పి అడిగాను. అప్పుడు అమ్మ రియలైజ్ అయ్యింది, అవును కదా, నా కొడుకును కూడా పోలీసు వాళ్ళు ఇరికియదలుచుకుంటే ఎంతసేపు ఇరికించేయచ్చు, నా కొడుకు కూడా జైల్లో మగ్గిపోవచ్చు. కానీ వాడిపైన అటువంటిది ఏది కూడా పడకుండా బాబా రక్షించారు. ఇప్పుడు నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి, నాకు ఇక్కడ సమాధానం దొరికింది అని అన్నారు. చాలామంది బాబా భక్తులు బాబా తనకు చేసినటువంటి మేలు గురించి దాన్ని గుర్తెరగకపోవడం వల్ల బాబా యొక్క కృప, వారి సహాయం మనకు అర్థం కాదు. మనము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి దృక్కోణంతోనే చూస్తాం తప్ప, ఇతరుల కంటే కూడా నన్ను తక్కువ స్థాయిలో నేను ఇబ్బంది పడే విధంగా బాబా నన్ను రక్షించాడు అనేటువంటి దాన్ని మనం అస్సలు గుర్తెరగం. ఒక భక్తుడు సంవత్సరం క్రితము షిరిడీకి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడంటే, అతనిపైన ఒక నేరారోపణ వచ్చింది. కానీ అతనికి తెలుసు తను ఆ నేరం చేయలేదు. తనను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పి బాబానే వేడుకుందామని చెప్పి షిరిడీకి వచ్చారు. ఆ సమయంలోనే ఆ పట్టణంలో ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తు, మిగతా వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం, వారిని జైలుకు తరలించడం, రిమాండ్కి తరలించడం, ఇదంతా జరిగింది. ఆ సమయంలోనే షిరిడీకి వస్తారు. బాబా స్వప్న దర్శనం ఇచ్చే ఆ వ్యక్తికి ఒక మాట అంటారు, ఇక్కడ నువ్వు 14 రాత్రులు నిద్రించు, 14 రాత్రులు కూడా నీవు హోటల్లో ఉండకూడదు. ద్వారకామాయి ఎదురుగా ఉన్నటువంటి చావడిలో, ఇప్పుడు ఆ ప్రసాదాలు అవన్నీ పంచుతున్నారు, ఇప్పుడు ఆ సమయంలో అవి లేవు, ఆ ప్రాంగణంలో నీవు ప్రతి రాత్రి కూడా అక్కడ నిద్రించు అని చెప్తాడు. ఆయన 14 రోజులు కఠిన నేలపైన పడుకొని 15వ రోజు వెళ్తారు. అతను అక్కడికి వెళ్ళేసరికి ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. ఇక్కడ మర్మాన్ని మనం గమనించాలి. మిగతా వాళ్ళందరికీ కూడా 14 రోజుల రిమాండ్ తర్వాత వారికి బెయిల్ వచ్చింది. ఇతను కూడా మరుసటి రోజే తన పట్టణానికి వెళ్ళి ఉంటే పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకొని 14 రోజులు రిమాండ్ కోర్టు విధించేది. అది విధించకుండా బాబా దాని యొక్క శిక్షను, అంటే అక్కడ శిక్ష అనుభవించకుండా చాలా అత్యంత సునాయాసంగా తన వద్దనే బాబా ఉంచుకొని ఎదురుగా ఉన్నటువంటి ద్వారకామాయి ఎదురుగా ఉన్నటువంటి ఆ కటిక నేలపైన 14 రాత్రులు పడుకో అని చెప్పాడు. జైల్లో కూడా కటిక నేలపైనే కదా, కానీ అది పరువుకు ఎంత భంగం. కానీ అతని పరువుకు భంగం కలగకుండా బాబా చాలా అత్యంత సున్నితంగా ఆ కర్మను తీసివేసి అతని ప్రతిష్ట ఏమాత్రం కూడా భంగపడకుండా బాబా చేయాల్సినటువంటి ఆపరేషన్ అంతా కూడా అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలాగా చేసి 14 రోజుల తర్వాత పంపించారు. మనం అందరము అనుకుంటాము మనకు వచ్చేటువంటి కష్టం నుండి బాబా ఆ కష్టం రాకుండానే మనల్ని కాపాడాలనుకుంటాం. కానీ కష్టం రాకుండా కాపాడడం అనేటువంటిది అసంభవం. ఎందుకంటే నీకు తెలియాలి కదా, ఏ కష్టంలో నుంచి నిన్ను కాపాడాడో ఆ విషయం నీకు తెలియాలి కదా. కాబట్టి ఆ సమస్య అనేటువంటి ఆ ఊబిలోకి అలా దింపి వెమ్మడి అలా పైకి తీసుకొచ్చేస్తాడు. అంటే రుచి చూయిస్తాడు, నీకు అనుభవాన్ని ఇస్తాడు. బిడ్డ, నేను లేకపోతే కనుక ఆ ఊబిలో పడిపోయేటువంటి వాడివి, నువ్వు ఆ ఊబి అంచుకు వెళ్ళగానే నేను బయటికి తీసుకొచ్చానని చెప్పి. ఈ విధంగా బాబా చేసేటువంటి మేలు మన జీవితంలో ఇంకెవరు కూడా చేయరు. కాబట్టి మనకేదైనా సమస్య వచ్చినప్పుడు కొద్దిగా బాధపడాల్సినటువంటి సమయం వస్తుంది, దాన్ని అనుభవించేటువంటి సమయం వస్తుంది. ఆ సమయంలో ఆనందంగా దాన్ని అనుభవించి చూడండి. మీకు అద్భుతమైనటువంటి బాబా కృప, బాబా యొక్క శక్తి మీకు అవగాహనకు వస్తుంది. ఒక అమ్మాయి బాబా భక్తురాలు. నేను చాలామంది ఇటువంటి వాళ్ళని చూస్తూ ఉంటానన్నమాట. బాబా పట్ల భక్తి ఉంటుంది, కానీ విశ్వాసం మాత్రము 50-50గా ఉంటుంది. అమ్మాయికి వివాహం జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక ఆత్మన్యూన్యతాభావం,
బాబా ఎట్లాగూ తనతో ఉన్నారనేటువంటి నమ్మకం ఉంది. కానీ ఒక ఆత్మన్యూన్యతా భావం. అన్ని కుటుంబాల్లో కూడా గొడవలు అవుతాయట. ఒకవేళ నా భర్తతో గొడవ అయితే నా పరిస్థితి ఏమిటి, దాన్ని నేను ఎలా డీల్ చేయగలగాలి, ఒకవేళ అత్తారింట్లో నన్ను ఎవరైనా ఏమన్నా అంటే దాన్ని ఎలా తట్టుకోవాలి, ఇటువంటి ఒక ఆత్మన్యూన్యతా భావంతో ఉంటుంది. మళ్ళీ బాబాకి చెప్పుకుంటుంది, బాబా నన్ను ఇటువంటి పరిస్థితుల్లోకి నన్ను నెట్టవద్దు అని చెప్పి. తర్వాత ఆ అమ్మాయి గర్భం దాల్చుతుంది. దాల్చిన తర్వాత డెలివరీ సరిగ్గా కాకపోతే పాప ఎలా పుడుతుందో, ఏం జరుగుతుందో, ఇదొక ఆందోళన. బాబా పైన విశ్వాసం వేసినట్టే వేసి మరలా ఏమో ఏదైనా జరగకూడదని జరిగితే అదే జరిగింది. ఏం జరిగింది? మొదటి కానుపులో పాప పుట్టి చనిపోయింది. విపరీతమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గరి స్నేహితురాలు చెప్తుంది, నువ్వు బాబాను విశ్వసిస్తావు కదా, ఈ డిప్రెషన్ నుంచి, నీ కన్ఫ్యూజన్ లైఫ్ నుంచి బయటపడడానికి ఒక్క పని చెయ్యి, నిత్యము సాయి నామస్మరణం చెయ్యి, రోజుకొక అధ్యాయం చదువు సచ్చరిత, చదివితే నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని అంటుంది. సరే అని చెప్పి స్నేహితురాలు చెప్పినట్టు రోజు నామస్మరణ సచ్చరిత చదివితే తనకు ఎక్కలేనటువంటి ఒక ఆత్మస్థైర్యం కలిగింది. బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగింది. ఆ తర్వాత తనకు 12 బాబు పుడతారు. అదేవిధంగా ఉద్యోగం కూడా చేస్తుంది. ఇట్లా ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత మనస్సు కోతి లాంటిది కదా, మనస్సు ఒకసారి అమ్మాయికి ఏం చెప్తుందంటే, సరే నువ్వు ఇప్పుడు సచ్చరిత పారాయణ చేస్తున్నావు, స్మరణ చేస్తున్నావు కాబట్టి నీ జీవితం ఇలా ఉంది కదా, ఒకవేళ అవి చేయకుండా ఉంటే కూడా ఇలానే ఉంటుందా, మరి బాబా కృప నా పైన ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తుంది. 1 నెల రోజులు నామస్మరణను సచ్చరితను రెండింటిని పక్కన పెట్టేస్తే మళ్ళీ వారం రోజుల నుంచి మొదలవుతుంది ఆందోళన. రకరకాలైనటువంటి చికాకులు, రకరకాలైనటువంటి ఆలోచనలు, ఎక్కడికెక్కడికో ఆలోచనలు పరిగెత్తడం, ఇదంతా చేస్తుంది. తర్వాత అర్థమవుతుంది, బాబా నా మానసిక రోగానికి ఇచ్చినటువంటి మందు నామస్మరణ సచ్చరిత పారాయణ, కాబట్టి దీన్ని నేను వదలకూడదు. ఆ విధంగా అమ్మాయికి సాధన చేయగా నామస్మరణ సచ్చరిత పారాయణ ద్వారా చివరకు తన ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి స్థాయికి అమ్మాయి చేరుకుంటుంది. ఎవరైతే బాబా భక్తి మార్గంలో విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారే నిజమైనటువంటి భక్తులు. 50-50 ఉన్నటువంటి వాళ్ళు భక్తుడు అనేటువంటి ఆ పేరుతో పిలువడానికి కూడా వారు అర్హులు కాదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే భక్తుడికి భగవంతుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. అది ఎప్పుడూ కూడా సడలకూడదు. సడలైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వారు మాత్రమే బాబా మార్గంలో స్థిరంగా ఉండగలుగుతారు. లేకపోతే ఆలోచనలన్నీ కూడా అగమ్య గోచరంగా మారిపోతాయి. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఈ లీల ఆ ఒక్క అమ్మాయికి సంబంధించినటువంటిది కాదు. మనలో చాలామందికి ఇటువంటి స్థితి ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా వద్దకు వచ్చిన తర్వాత మనము బలహీనులుగా ఉండకూడదు. బలమైనటువంటి విశ్వాసంతో మనము చక్కటి విశ్వాసం అనేటువంటి దారుఢ్యాన్ని మనం సంపాదించాలి. అంతే తప్ప బలహీనులుగా ఉంటే లాభం. చాలామందికి మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. బయటికి చెప్తారు బాబా ఉండగా నాకేంటండి అని అంటారు. కానీ ఒక సామెత ఉంది కదా, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని. చాలామంది భక్తుల్లో కూడా ఇటువంటిది ఉంటుంది. పైకి మాత్రం బాబా పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తారు, కానీ మనస్సులో ఆ విశ్వాసం బలంగా ఉండదు. ఇదే మరి ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అంటారు. కాబట్టి అటువంటి స్థితి మనకు ఉండకూడదు. ఖచ్చితమైనటువంటి విశ్వాసం ఉంటే నువ్వు పొందేటువంటి ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో శ్రీ సాయి సచ్చరిత నీకు చెప్తుంది. శ్రీ సాయి సచ్చరితలో సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం గురించి మనం చదువుకుంటాం కదా. రఘునాథ్ టెండూల్కర్ ఇంకా సర్వీస్ ఉంది, కానీ ఆరోగ్యం సహకరించట్లేదు. దాంతో వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుంటారు కదా. పెట్టుకుంటే 150 రూపాయల జీతంలో రూల్స్ ప్రకారం 75 రూపాయలే రావాలి. యాజమాన్యం దయదలిస్తే ఇంకో 10 రూపాయలు రావాలి, 85 రూపాయలు రావాలి. కానీ బాబా సావిత్రిబాయి టెండూల్కర్ స్వప్న దర్శనం ఇచ్చి అడుగుతాడు, అమ్మా 100 రూపాయలు సరిపోతాయా అని. ఆమె ఎంత గొప్పగా విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. బాబా 100 అయితే ఏమిటి, 50 అయితే ఏమిటి, ఈ సంసారం నీది కదా, ఒకవేళ లోటు ఉంటే సర్దాల్సినటువంటి వాడివి నువ్వే, 100 ఇప్పిస్తావా 50 ఇప్పిస్తావా నీ ఇష్టం అంటుంది. బాబా మురిసి ముద్దైపోయి ఇస్తానన్నటువంటి 100 రూపాయలకి ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసి ఇప్పిస్తాడు. ఎంత ప్రేమ కదా బాబాకు భక్తుల పట్ల. మరి బాబాకు మన పట్ల ఎలా ప్రేమ కలుగుతుంది?
సావిత్రిబాయి టెండూల్కర్ మాదిరిగా విశ్వాసాన్ని కలిగి ఉంటే మన పైన ఆటోమేటిక్గా బాబాకు ప్రేమ కలుగుతుంది. నావాడు సుడిగాలి వచ్చినా, కింద భూమి కంపించకపోతున్నా, సునామీ వచ్చినా నేనున్నాననేటువంటి ధైర్యంతో ఉన్నటువంటి వాడే అసలైనటువంటి వాడు, ఆ వారే నా వారు అని చెప్పి బాబా అంటారు. షిరిడీలో పెను తుఫాన్ వస్తుంది, అందరూ కూడా గజగజలాడిపోతారు. తుఫాన్ ఆగట్లేదు, గాలి ఆగట్లేదు, అన్నీ కూడా పక్షులు, గేదెలు, మేకలు, అన్నీ పశుపక్షాదులు భయంతో కంపించిపోతాయి. అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ద్వారకామయ్య చూరు కిందికే కదా వచ్చింది. దేంతో వచ్చారు? విశ్వాసం. షిరిడిలో గ్రామదేవత ఖండోబా ఉన్నారు, మహాదేవుడు, శని, ఆ గణపతి ఆలయాలు ఇవన్నీ ఉన్నాయి, మహాలక్ష్మి ఉన్నారు, హనుమాన్ ఉన్నారు. మీరందరినీ కాదని ఎందుకు వచ్చారు ద్వారకామయ్య చూరు కిందికి? బాబా ఒక్కరే రక్షించేటువంటి వారు. బాబా స్వయంగా మా కష్టాన్ని తెలుసుకున్నటువంటి వారు. ఈ తుఫాను వల్ల మేము ఇబ్బంది పడతామని చెప్పి వారికి తెలుసు, కాబట్టి మేము ఇబ్బంది పడుతుంటే వారు ఊరికే ఉండరు అనేటువంటి విశ్వాసంతో వచ్చారు కదా. ఏం జరిగింది? తుఫాన్ను ఒక్క మాటతో బాబా ఆపారు కదా. ఇక చాలించి నీ ప్రతాపం అని చెప్పి ఏం జరిగింది? అంతా కూడా ప్రశాంతంగా మారిపోయింది కదా. అంటే ఎంతటి సంకట స్థితిలోనైనా సరే బాబా పట్ల విశ్వాసం 100% ఉండాలి. 90%, 80%, నాకు 80% ఉందండి, నాకు 90% ఉందండి కాదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం 100% ఉండగలగాలి. ఆ రోజు భక్తుల్లో బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసం. దుమాల్ పూణేలో ఒక ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతమంతా కూడా ప్లేగ్ వ్యాపిస్తుంది. అందరూ ఖాళీ చేసి వెళ్తూ ఉంటారు. బాబాకు లేఖ రాస్తాడు, బాబా వెళ్ళాలా ఉండాలా? వద్దు, మనం ఇక్కడే నిశ్చింతగా ఉందామంటారు. అక్కడ ఉన్నటువంటి బావిలో ఎలుకలు చనిపోతే తాగడానికి కూడా నీరు ఉండవు, దాంతో మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతారు. దుమాల్ కూడా ఖాళీ చేసి సమానంతా లారీలో వేసుకుంటే బాబా నుంచి జాబు రాగానే అవసరం లేదు ఇక్కడే ఉండాలని కానీ ఉండిపోతాడు. ఏం కాదు, సురక్షితంగా ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళే చాలామంది ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. చాలామంది ఇళ్ళలో మరణాలు కూడా సంభవించాయి ప్లేగు ద్వారా. కానీ దుమాల్ కుటుంబంకు ఒక్క చీమంత హాని కూడా జరగలేదు. అంటే సద్గురువు పట్ల విశ్వాసం ఉంటే ఎంత పెద్ద పెను ప్రమాదమైన, పెను సమస్య అయినా సరే అది మనల్ని అంటదు. మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన నా అనుభవాన్ని చెప్తా వినండి. కరోనా సెకండ్ ఫేజ్లో అందరికీ కరోనా వచ్చింది. వాహిని గారికి, పిల్లలకు, ఆఫీసులో స్టాఫ్కి అందరికీ వచ్చింది. టెస్ట్ చేయిస్తే నాకు ఒక్కరికి మాత్రమే నెగిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళందరికీ పాజిటివ్. సరే, డాక్టర్లు తర్వాత ఆ పర్యవేక్షించే అధికారులు అందరూ చెప్పారు, మీరు ఒక్కరు సపరేట్ ఉండండి, వాళ్ళందరినీ క్వారంటైన్లో ఉంచండి 14 రోజులు అని అన్నారు. మొదటి రోజు సరే చెప్పారు కదా అని చెప్పి మాస్క్ పెట్టుకొని మాట్లాడడం చేశాను. రెండో రోజు మొత్తం అన్ని తలుపులు తెరిచేసాం, మాస్క్ తీసేసి అన్నీ తీసేసా. ఇప్పుడు నాకు బాబా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు, సేవ చేసేటువంటి అవకాశం. కాబట్టి అందరికీ బ్రహ్మాండంగా వండి పెట్టా, బ్రహ్మాండంగా వాళ్ళతో కలిసే తిన్నా, కలిసే ఉన్నాం. కానీ ఎన్ని రోజులైనా సరే నాకు మాత్రము కరోనా రాలేదు. వారం రోజుల తర్వాత వెళ్ళి చెక్ చేయించుకోమన్నారు, ఎందుకంటే కలిసే ఉంటున్నాం కదా. రాలేదు కరోనా. వాళ్ళ క్వారంటైన్ అయిపోయిన తర్వాత కూడా నాకు కరోనా రాలేదు. 4 మధ్యలో ఉన్నాను నేను. అంటే బాబా రక్షించదలుచుకుంటే, మనలో విశ్వాసం ఉంటే ఏ మహమ్మారి కూడా మన దగ్గరికి రాదు. అదే సమయంలో మాకు చాలా దగ్గరి కావలసినటువంటి బంధువుల్లో జరిగినటువంటి విషాదం. ఆ వ్యక్తికి కరోనా వస్తే ఊర్లో ఏ హాస్పిటల్లో కూడా బెడ్స్ ఖాళీ లేకపోతే చాలా పెద్ద ఎత్తున పైరవి చేసి ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. బూడిదలో పోసేసిన పన్నీర్ అయిపోయింది, దక్కలే మనిషి. అప్పుడు నాకు అనిపించింది, నేను ముందు చెప్పినట్టు ఇతరులతో ఏ విషయంలో పోల్చుకోవాలంటే ఈ విషయంలో బాబా నిన్ను నమ్ముకున్నందుకు పారాసిటమాల్ కూడా కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు మాకు. కానీ నీ పట్ల విశ్వాసం లేనటువంటి వారికి మాత్రం లక్షల్లో ధనం వృధా అయిపోయింది. ఇది కదా మాకు నువ్వు చేసినటువంటి మేలు. ఆ లక్షల రూపాయలు నిజంగా ఎక్కడి నుంచి తెచ్చేటువంటి వాళ్ళం ఆ రోజుల్లో, ఒకవేళ ఏదన్నా జరిగితే. బాబా ఉండగా అది జరగదు అనేటువంటి విశ్వాసం ఆ సంఘటన ద్వారా నాకు బాబా మరింత బలమైనటువంటి విశ్వాసాన్ని నాలో పెంచారు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మొండిగా బతకాలని చెప్పి. ఏ స్థితిలోనైనా సరే, అది దుఃఖంలోనైనా కష్టంలోనైనా కలిమిలేమిలో ఒకే రకంగా ఉండాలరా, జీవితం అంటే మొండిగా బ్రతకాలరా అని అంటారు. ఈరోజు అటువంటి మార్గదర్శనం చేసేటువంటి పెద్దవాళ్ళు మనకు లేరు, కానీ సద్గురువు మనకున్నారు. సద్గురు సహచర్యంలో కలిమి లేమిలో ఒకే స్థితిలో బ్రతికేటువంటి గొప్ప అదృష్టాన్ని
బాబా మనకిస్తారు. మనం చాలామంది భక్తుల్ని చూస్తూ ఉంటాం బాబా మార్గంలో చాలా చిన్న స్థాయిలో ఉండి కూడా సంపాదన ఆ రోజుకు సరిపోయినా సరే బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో ఎంత ఆనందంగా వాళ్ళు ఉంటారో తెలుసా. సంపన్నులు కూడా అంత సుఖంగా నిద్రపోరు. సంపన్నుల్లో అలజడి ఉంటుంది. లేమి స్థితిలో ఉన్నటువంటి భక్తుడిలో ఏ అలజడి ఉండదు. అందుకు మహల్సాపతి నిదర్శనం కదా. మహల్సాపతి బాబా పక్కన కూర్చొని ఉంటాడు. రోజు అనేక మంది వస్తూ ఉంటారు. ఒకరు భూమి తగాదా అని, ఒకడు కోర్టు కేసు అని, ఒకడు సంతానం లేదని, ఇంకోటి లేదని. మహల్సాపతి అనుకునేటువంటి వాడు ఈ జనులకు ఇన్ని కష్టాలు ఉన్నాయా అని. జనులు ఏమనుకునేవారంటే అబ్బా మహల్సాపతికి ఎంత కష్టం రా నాయనా, భార్య పిల్లలకు తిండి కూడా లేదు, ఏ పని లేకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాడు, కుటుంబం అత్యంత పేదరికంలో ఉందని చెప్పి మిగతా వాళ్ళు జాలిపడేవారు. కానీ మహల్సాపతి మాత్రం వీళ్ళని చూసి జాలిపడేవారు. అమ్మయ్యా మనకి గొడవలు లేవు, భూమి పంచాయతీ లేదు, సంతానం సంబంధించినటువంటిది లేదు, ఎందుకంటే 3 కూతుర్లు ఉంటే అరే నీ కొడుకు ఉండాలరా అని చెప్పి బాబానే సంసారంలోకి పంపించి మళ్ళీ కొడుకునిచ్చాడు, అసలు నాకు ఏ బాధ లేదు. నిజంగా వీళ్ళు ఎంత దురదృష్టవంతులు, ప్రతిరోజు కూడా వాటి కోసమే అల్లాడిపోతూ ఉంటారని చెప్పి మహల్సా అనుకునేటువంటి వారు. ఇది బాబా మార్గంలో ఉండేటువంటి గొప్ప మర్మం. లేమితనం అంటే డబ్బు సంపద లేకపోవడం కాదు. లేమితనం అంటే ఉన్నా కూడా నువ్వు ఆనందంగా తృప్తిగా బ్రతకలేకపోవడమే లేమితనం. బాబా మార్గంలో లేమితనం అనేటువంటిది అస్సలు ఉండదు. ఎందుకంటే బాబాను ఆశ్రయించినటువంటి మనందరం కూడా ఐశ్వర్యవంతులం. ఈరోజు ఏదైనా సమస్య వస్తే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు డబ్బు పెట్టినా సరే ఆ సమస్య నుంచి బయటపడలేరు, ఆ రోగం నుంచి బయటపడలేరు. కానీ బాబా మార్గంలో కేవలం విశ్వాసం అనేటువంటి ఒక విత్తనాన్ని నాటుకుంటే చాలు, అది మహావృక్షంగా ఎగిసిన తర్వాత మన పైన ఏ పిడుగు పడదు. ఒకవేళ పడేటువంటి పరిస్థితి ఉంటే ఆ మొలకెత్తినటువంటి విశ్వాసం దాన్ని అడ్డు పెడుతుంది. కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరం కూడా నిజంగా అదృష్టవంతులం. మనకంటే సంపన్నులు మరొకరు ఎవరు ఉండరు. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా మనం కూడా కొంతమందితో పోల్చుకోవాలి. కొంతమంది బాగా డబ్బున్నా సరే అనేక రుగ్మతలతోటి, అనేక రకాలైనటువంటి మానసిక ఆందోళనతోటి సతమతమవుతూ ఉంటారు. కానీ బాబాను ఆశ్రయించినటువంటి మనకు ఆ దుర్గతి మనకు రాదు. ఎందుకంటే ఒక తృప్తికరమైనటువంటి జీవితంలో ఉంటాం. ఒకవేళ ఏదైనా పోయింది అనుకోండి, బాబానే చెప్తారు కదా, ఇచ్చేటువంటి భగవంతుడికి తీసుకునేటువంటి హక్కు కూడా ఉంటుందిరా. భగవంతుడు నీకు లక్షలు ఇచ్చాడు, లక్షలు తీసుకున్నాడు. వెరీ సింపుల్. ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే చాలు, జీవితం చాలా తృప్తిగా ఉంటుంది. అందుకనే బాబా వచ్చినవి మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి వారు. ఎంత దక్షిణ వచ్చినా ఆ రోజుకు 1000 వచ్చినా 500 వచ్చినా ఆ రోజుల్లో రోజుకు 1000 రూపాయలు దక్షిణ రావడం అనేటువంటి మామూలు విషయం కాదు. ఈరోజు షిరిడీలో కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భారతదేశంలో 2-3 స్థానాల్లో షిరిడీ ఉంది ఆదాయంలో అని అంటారు. ఇదేం పెద్ద అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లోనే బాబాకు 1000 రూపాయలు, ఒక్కొక్కసారి 2000 రూపాయలు ఉత్సవాలప్పుడు 3000 రూపాయలు దక్షిణలు వచ్చాయి. దీనిలో అతిశయోక్తి ఏం లేదు. ఆయన సాక్షాత్తు లక్ష్మీపుత్రుడు. అందుకనే ఆయన దగ్గర దేనికి కూడా లోటు ఉండదు. అడిగినటువంటి వారికి అడిగినవన్నీ కూడా అనుగ్రహించేటువంటి ఆ లక్ష్మీ స్వరూపుడిని ఆశ్రయించినటువంటి మనం అసలైనటువంటి సంపన్నులం. ఈ విషయాన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే, ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకోండి. నేను సాయిబాబాను ఆశ్రయించాను, నాకు మించినటువంటి సంపన్నుడు లేరు, దానికి మించినటువంటి సంపద లేదు. చాలామందిని మనం సమాజంలో చూస్తూ ఉంటాం. బాగా ఉన్నత స్థితికి వెళ్తారు సంపాదనలో, తర్వాత డబ్బీమని పడిపోతారు. వీటన్నిటిని మనం చూస్తూ ఉండాలి. మనము ఎదిగిపోవడం ఎందుకు, పడిపోవడం ఎందుకు? స్థిరంగా ఉంటే చాలు కదా. స్థిరంగా ఉండి ఆత్మతృప్తితో బాబా సహచర్యంలో బ్రతికితే చాలు కదా. ఇంతకు మించినటువంటి సంతోషం, తృప్తి, సంపద ఏముంటుంది? కాబట్టి మనందరము కూడా సంపన్నులమే, సాయి సంపన్నులం మనం అందరం కూడా. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.